సంసిద్ధతలో తెలుగు మొదటి రోజులో చూడండి. ఇక్కడ చిత్రం చూసి పదం చెప్పాలి. ఈ చిత్రం చూసినప్పుడు ఏం గుర్తొస్తుంది మీకు? జడ. దీని పేరు పనస. దీని పేరు పడవ. తర్వాత ఈ చిత్రాలను చూపించి గ్రీన్ బోర్డు మీద రాసి ఆ పదాలని విద్యార్థులతో చదివించాలి. పిల్లలు, దీని పేరు గంట, దీని పేరు పలక. క్రింది పదాలను చదవండి. ఇక్కడికి వచ్చి బాక్స్లో ఉన్న పదాలు చూస్తే 2 అక్షరాల పదాలు. అల, ఉమ, వాడ, మర, ఏల. 3 అక్షరాల పదాలు. అరక, ఇచ్చట, ఆవల, ఈవల, ఉడత. 4 అక్షరాల పదాలు. అలసట, పడమర, తల, గడ, యువతల, పక, పక. 0తో కూడిన పదాలు. అంటే ఈ పదాల్లో ప్రతి పదంలో 0 ఉంది, చూసారా? ఇవి 0లు. గంప, సంత, రంపం, బలపం, ఉంగరం. పిల్లలు, ఇప్పుడు ఈ అక్షరాల్ని కలిపి చదవాలి, రాయాలి. వడ, వడ. ఊడ, ఊడ. దడ, దడ. జడ, జడ. గడ, గడ. ఇలా రాయాలన్నమాట. ఇప్పుడు ఈ పట్టికలో కింది పదాలను చదవండి, పట్టికను పూరించండి. ఈ పదాలని చదవమన్నారు. గడప, జడ, రంగం, యశం, నడక, గంప, యమశం, నమలడం, రంపం, యమ, నలత, జలం, జలజ, నగ, గలగల, రమణ, రచన, గళం, జనం, నటన. ఇప్పుడు జామీద పదాలు రాయాలి. జామీద పదాలు ఇందులో ఏమని ఒకసారి చూద్దాం. జడ వాళ్ళు రాశారు, లైన్లో జామీద లేదు, లేదు. ఇక్కడ జలం ఉంది, జలజం రాద్దాం, జలం రాద్దాం. ఈ లైన్లో జలజ ఉంది. యాతో స్టార్ట్ అయ్యే పదాలు రాయాలి. యశం, ఈ లైన్లో చూస్తే యమశం, ఈ లైన్లో చూస్తే యమకం, యమ. నా మీద పదాలు ఏమన్నాయో చూద్దాం. నడక, నమలడం, నలత, ఇప్పుడు గా మీద పదాలు చూద్దాం. గడప, గంప, గలగల. రాతో స్టార్ట్ అయ్యేవి. రంగం, రంపం, రమణ. రాయడం.
అక్షరాలను కలిపి చదవండి, పదాలు రాయండి. క ల కల రాసేసే ఉంది, మిగిలిని మనం రాయాలి. క మ ల కమల. కడవ కడవ. కల కల కలకల. జత జత. జడ జడ. జపం జపం. జగడం జగడం. కింది గళ్ళలోని అక్షరాలతో పదాలు రాయండి. ఈ గళ్ళలో అక్షరాలు ఉన్నాయి కదా, ఈ అక్షరాలను ఉపయోగించి మనం పదాలు అనేవి రాయాలి. ఒక పదం వాళ్ళు రాశారు, వల. మనం రాద్దాం. పడవ. నలక నలక. కడవ కడవ. లత లత. జలజ జలజ. వరం వరం. తగరం తగరం. వల. ఆల్రెడీ వల రాసే ఉంది. కడవ కడవ. కడవ కూడా రాసాం. మల మల. వల వల. గల గల. జల జల. ఉక్తలేఖనం. ఉక్తలేఖనం అంటే డిక్టేషన్. మీ టీచరు డిక్టేషన్ చెప్తారు, ఇక్కడ డిక్టేషన్ రాయాలి. ఎన్ని వచ్చాయో మార్కులు వేస్తారు.